నమస్కారం, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాన్ని కరీంనగర్ మండల పరిధిలో గల చింతకుంట గ్రామంలో ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం ప్రత్యక్షంగా ఏర్పరిచిన LED స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
అనరే పెట్టుకున్నా లంగా తెల్లు गुलाल भाई जोड़ में की गुलाल में नहीं मारे जोड़ मजा दिया కూడా మంచి వాడాలి अरे बाबा ना
అత్తకి మరి రిపోర్టర్ శ్రీను ఈరోజు ఇక్కడ చింతకుంటలో కార్యక్రమం చేస్తున్న వీళ్ళతోని ఏం చేస్తున్నారో ఒకసారి మనం తెలుసుకుందాం. సర్పంచ్ గారు చెప్పండి. జై శ్రీరామ్. గత 500 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాట ఫలితంగా కొన్ని లక్షలాది మంది అమరవీరులు త్యాగ ఫలితమే ఈరోజు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది. దీనిలో సందర్భంగా మా ఊర్లో మేము కూడా దాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేయడానికి మేము ఒక వారం రోజుల ముందే దీన్ని నిర్ణయం తీసుకోవడం, దానికి అనుగుణంగా మా యొక్క హిందూ బంధువులందరూ సమిష్టి నిర్ణయం తీసుకొని కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసి దాని తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుటకు ఒక నిర్ణయానికి వచ్చి వారం రోజులుగా నిరంతరం ఈ కార్యక్రమం మీద పర్యవేక్షణ చేసుకుంటూ వాడవాడలకు దండోరా మైక్ ద్వారా ప్రచారం చేస్తూ ఫ్లెక్స్ల ద్వారా రకరకాల మన సెల్ ఫోను మాధ్యమం ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు మా హనుమాన్ టెంపుల్లో నిర్వహించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా బాలరాముని ప్రతిష్టాపన కార్యక్రమం ప్రత్యక్షంగా తిలకించడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. కొందరి ఎన్నో త్యాగాల ఫలితంగా ఈరోజు మనం చూస్తున్నామంటే మనం చాలా అదృష్టవంతులుగా భావించాలి. దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళు చేసే ఏ కార్యక్రమాన్ని పిలిపించినా మనం సమిష్టిగా నిర్ణయం తీసుకొని దానికి మనం ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాలు ఇంకా విజయవంతంగా చేయడానికి మేము ముందుంటామని ఈ రకంగా తెలియజేస్తున్నాం. అయోధ్య క్షేత్ర సైట చింతకుంట గారి ఆధ్వర్యంలో బాలరాముని పునర్నిర్మాణ కార్యక్రమంలో ఈరోజు రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడము మా ఊళ్ళో వాళ్ళందరం చింతకుంట గ్రామ ప్రజలందరం లైవ్లో చూసి అలాగే ఒక 4000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తూ దీనికి సపోర్ట్ చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. ఈరోజు మన చింతకుంట గ్రామంలో మన భారతదేశంలో అయోధ్య బాలరాముని పునఃప్రతిష్ఠ 500 సంవత్సరాల నిరీక్షణ ఈరోజు భారతదేశ మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బాలప్రతిష్ఠ కార్యక్రమానికి మంచి దేశంలోనే కాదు ప్రపంచమే మనల్ని నలుమూలల మన భారతదేశాన్ని తిలకిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. అలాగే వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు అలాగే ఈ రాముని పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి మన చింతకుంట గ్రామంలో కూడా తిలకించి వారి రాముని ఆశీస్సులు పొందిన మన గ్రామ పెద్దలు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.